కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అఘన అమావాస్య అని అంటారు. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అన్ని మాసాల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది. కార్తీక అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయాలి. తర్వాత 2 అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి. ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి. మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మన ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకు అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ కార్తీక మాసం రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే దేవుని ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజున తలుపులు శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 ఒత్తులతో వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని నమ్మకం. మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు. అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే
కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఆవుకి ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ జాతకంలో శని దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే మీరు నిద్రపోకూడదు. అమావాస్య నాడు కొత్త పనులను ప్రారంభించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.